దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మీ అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చేటటువంటి వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 19వ వచనమునై ఉన్నది. ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అని. ప్రియా దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధనలోని పంచకాండముల్లో మరి చివర గ్రంథమైనటువంటి లేక మరలా మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ఉపదేశమును చేసినటువంటి గ్రంథమైనటువంటి ద్వితీయోపదేశ ఆ కాండములో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీలకు ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 36లోని ఈ వాగ్దానపు మాటను ఇచ్చి ఉండగా ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే ఈ వాగ్దానపు మాటను రోమాలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన క్రైస్తవులకు మరి అపోస్తులైనటువంటి పౌలు గారు వ్రాసి తెలియపరచుచు ప్రియా దేవుని బిడ్డలారా, వారిని మానసికంగా బలపరచుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు మాట పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు దేవునిచే ఇయ్యబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 35, 36లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఈ విధముగా మనం చూస్తూ ఉంటాం. పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే అని ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలకు దేవుడు తన వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమైనటువంటి కానానుకు వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించుచున్నటువంటి సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రములో ఐగుప్తు సేనల మీద పగ తీర్చుకున్నది ఇశ్రాయేలీలా లేక నేను ఉన్నవాడనని మోషేతో అనిన దేవుడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఉన్నవాడను అనే దేవుడే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇశ్రాయేలీలు వారిని వెంబడిస్తున్నటువంటి ఐగుప్తీయుల మీద వారు పగ తీర్చుకోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ ఇశ్రాయేలీలను ఆ ఒక ఐగుప్తు దాసత్వము నుండి మోషే ద్వారా మరి బయటికి మరి రప్పించినటువంటి విడిపించినటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రములో వారిని జల సమాధి చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు తన ప్రజల పక్షముగా పగ తీర్చుకుని దేవుడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే వారి యొక్క శవాలు సముద్ర తీరమున మరి కొట్టుకు వచ్చుట ఇశ్రాయేలీలు చూశారు అని నిర్గమాకాండం 14వ అధ్యాయం 26, 28, 30 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. తరువాత ప్రియా దేవుని బిడ్డలారా, రెఫిదీములో అమాలేకీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా దేవుడు ఇశ్రాయేలీలకు వారిపై జయమిచ్చినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, అమాలేకీయులు మాత్రం ఇశ్రాయేలీలకు బద్ధ శత్రువులుగానే మరి కొనసాగించబడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 17వ అధ్యాయము 8 నుండి 16 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇశ్రాయేలీల చేతులకు మట్టి అంటకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక అమాలేకీయుల మీద దేవుడే పగ తీర్చుకొని శాశ్వతంగా వారు భూమి మీద లేకుండా చేయుటను రాజైనటువంటి సౌలు కాలములో మనం చూడగలం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1 నుండి 9 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుడే పగ తీర్చుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, శత్రు శేషం లేకుండా ఆయన చేస్తాడు. ఈ విషయాన్ని గమనించండి. శత్రువు ఎంత బలమైన వాడైనప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, శత్రువు ఎంత బలవంతుడైనా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట వాడి బలం
ఏమండి బూడిదిగా మార్చబడుతుంది, ధూళిగా మార్చబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి వారు వాడు నిలవలేక ప్రియా దేవుని బిడ్డలారా మాయమైపోతారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎగిరిపోతారు అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఆయన ఎవరి విషయంలోనైనా ఆయన పగ తీర్చుకున్నాడా? ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మీద కేసు ఎవరు కూడా మరి వేయలేరు. ఒకవేళ ఆయన మీద కేసు వేయగలవాడు ఎవరైనా ఉంటారా అంటే దేవుని మీద ఎవరైనా కేసు వేయగలరంటే వేయలేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకు ఎదురుగా వెళ్ళువాడు అపొస్తలుల కార్యములో మనం చూస్తుంటాం 26వ అధ్యాయం 14లో మరి ఆయనకు ఎదురుగా వెళ్ళువాడు ముని కోలలకు ఎదురు తన్నుతున్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. మునికోల లేక మునికోల కర్ర అని మనం చూస్తూ ఉంటాం. పొలములను దున్నునప్పుడు ఎడ్లను తోలుటికై వాడేడు సన్నని మేకు చివర పొడుగాటి కర్రను అది కలిగి ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దీనిని ఎవడు తన్నినా అది వాడికి ఏం కలుగు చేస్తుందంటే హాని కలుగు చేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అది బహుగా గాయపరిచేది, బహు ప్రమాదకరమైనది. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఆ కర్రకు మరి ఒక మేకులాంటిది ఉంటుంది. ఆ మేకును ఎవరు తన్నినా అది ఆ ఇనుము గనుక అది సూదిగా ఉంటుంది, అది గాయపరిచేది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక దేవునికి ఎవరు ఎదురు వెళ్ళినా దేవునికి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా వారు మునికోలలకు ఎదురు తన్నుతున్నారు. మునికోల కర్రకు వారు ఎదురు తన్నుతూ ఉన్నారు. అది చాలా ప్రమాదకరం. ప్రియా దేవుని బిడ్డలారా, దాన్ని తన్నితే ఎంత అది గాయపరుస్తుందో హాని చేస్తుందో మరి దేవుని యొక్క ప్రజల జోలికి వచ్చినా దేవుని జోలికి వచ్చినా దేవుని కార్యాల జోలికి వచ్చినా మునికోలలకు ఎదురు తన్నినట్లే మునికోల కర్రకు ఎదురు తన్నినట్లని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు కానీ మరి దేవుడే మరి ఒక మతపిచ్చి గలవాడైనటువంటి సౌలుతో దేవుడు మాట్లాడిన సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారే సౌలుతో ఆ మాటను చెప్పిన సందర్భంగా మనం చూస్తాం. తర్వాత సౌలు జీవితం పౌలుగా మారిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు మీదకి అన్యాయముగా వచ్చిన వారి మీద పగ తీర్చుకున్నటువంటి దేవునిగా బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలను ఏర్పరచుకున్నటువంటి దేవుణ్ణి ఆనాడు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఈ మాట ద్వారా ప్రభు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేడు ఆయనలో క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగించుచున్నటువంటి వారి మీదకి ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు ఏ రూపంలో అన్యాయముగా వచ్చి బాధించినా, శోధించినా, హింసించినా, నిందల పాలు చేసినా, అవమాన పాలు చేసినా ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధముగా చెడ్డ మాటలు పలికిన ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవునిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23లో ఉన్నట్లు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే మరి మనం ఆ ఒక పరిస్థితులను విడిచిపెట్టేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు అంటున్నాడు పగ తీర్చుట నా పని అంటున్నాడు, దానికి ప్రతిఫలం ఇచ్చుట కూడా నా పని అని దేవుడు అంటూ ఉన్నాడు. గనుక మరి మనం మరి కొన్ని విషయాలు దేవునికి విడిచిపెట్టేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మనం ఏమి చేయాలని దేవుని వాక్యం చెప్తుందంటే మనం ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉండాలి, సహించేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కార్యం కొరకు కనిపెట్టు ఆ ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. అంటే ఆయన కార్యం కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉంటున్నప్పుడు మరి ఊహించని న్యాయము దేవుడు మన పక్షంగా చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు అని మనం తప్పక ఈ వివరణ ఈ ఆత్మీయ విషయాల ద్వారా ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి ఆయన కలిగి ఉన్నటువంటి లేక ఆయన కలిగి ఉండమన్నటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నప్పుడు మరి ప్రతిదీ కూడా ఆయనే మన పక్షముగా మరి న్యాయము చేసే దేవునిగా ఉన్నాడు, యుద్ధము చేసే దేవునిగా ఉన్నాడు,
మరి విరోధులుగా లేక మరి వ్యతిరేకులుగా మనం భావించకపోయినా అలా నడుచుకునే వారి విషయమై ఆయనే ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఏ రకమైనటువంటి గుణపాఠాన్ని చెప్పాలో ప్రియా దేవుని బిడ్డలారా వారి మార్పు కొరకు అవ్వచ్చు, వారి రక్షణ కొరకు అవ్వచ్చు, ప్రియా దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా ఆయనే చేసే దేవునిగా ఆయన ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మరి ఆయన చెప్పిన మాటకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రార్థనా జీవితం కలిగిన ఆత్మీయతను మనం కలిగి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మాదిరిలో మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఒక హింసించే వారి విషయమై మన పక్షంగా ఉండి న్యాయము చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ఇక ఏదైనా ఆయనే మన పక్షముగా ఉండి న్యాయము చేసి ముందుకు నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక కొన్ని పరిస్థితులు మన చుట్టూ కొంత బాధకరంగా ఏర్పడుతున్నప్పుడు, ఇబ్బందికరంగా ఏర్పడుతున్నప్పుడు ఆందోళన చెందక దిగులు పడక దేవుని ఎడల విశ్వాసమును కలిగి దేవుడు కోరు ఆత్మీయతను కలిగి ప్రార్థనలో మనం ఆత్మీయతలో దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకొని ఆయనలో నమ్మకంగా మనం ముందుకు సాగిపోతున్నప్పుడు మన పక్షముగా ఆయన గొప్ప న్యాయకర్తగా ఉండి మనకు మేలు చేసి తద్వారా ఆయన మహిమ పొందే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. రండి ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క వాగ్దానాన్ని ఇంతటితో మనం ముగించుకుంటున్నాం. ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమ స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అనే యేసయ్యా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మహోన్నతుడా ఈ ఉదయకాల సమయంలో నీ వాగ్దానపు ఆదరణతో కూడినటువంటి నీ మాటల ద్వారా మానసిక ధైర్యాన్ని ఇస్తూ మా విశ్వాసాన్ని బలపరిచే గొప్ప వాగ్దాన సంబంధమైన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించి వారి పక్షముగా అయ్యా ఇగో మరి మీరు మేలు చేసే దేవునిగా న్యాయకర్తగా ఉంటూ ప్రభా వారి మీద వ్యతిరేకముగా పనిచేస్తున్న వ్యతిరేకులకు తగినటువంటి గుణపాఠాన్ని నేనే చెప్పుతానని మాట్లాడిన మహోన్నతుడా అయా న్యాయ తీర్పు తీర్చే ప్రభా నీకు అయా ప్రతి విషయాన్ని విడిచిపెడుతూ నీవు కోరే ఆత్మీయతలో నీ బిడ్డలు ముందుకు సాగునట్లు మీ కృప దయచేయమని దేవా మరొకసారి ఈ వాగ్దానపు మాటలు విన్న మా ప్రియులను మీ పరిశుద్ధాస్తాలకు సమర్పించుకుంటూ ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్.